అందరికీ నమస్కారం. బ్రహ్మకుమారీస్ దీంట్లో పలు శాఖలు కూడా ఉన్నాయంటారు. అవన్నీ మనకి తెలవదు కానీ ఇవి వ్యవహరించేటటువంటి తీరు, ఈ సంస్థ లేదా సంబంధిత శాఖలు వ్యవహరించేటటువంటి తీరు చాలా చోట్ల అభ్యంతరకరంగా మారుతూ ఉంది, పలు వివాదాలకు తావుతీస్తూ ఉంది. ప్రభుత్వాలు సపోర్టు చేస్తున్నాయి అనే ధైర్యంతోనో, లేకపోతే మాకు చాలా పెద్ద వ్యవస్థ ఉంది అనేటటువంటి తెగువతోనో ఈ సంస్థలు తమ యొక్క పైత్యాన్ని హిందుత్వం పైన, హిందువులపైన పెడుతూ ఉన్నాయి, నెడుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అవునా కాదా అని. ఎందుకంటే ఎక్కడెక్కడ హిందూ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ వీళ్ళు వాలిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క టెంట్లు, అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ సెటప్స్తో. ఉదాహరణకు కోటి దీపోత్సవం, లేకపోతే శివరాత్రి, పుష్కరాలు ఇత్యాది చోట్ల. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే అక్కడ వీరి ప్రోపగండా. ఇక్కడ ప్రమాదం ఏంటి అంటే లుక్సు అన్నీ కూడా, వ్యవహార శైలి అంతా కూడా సనాతన ధర్మాన్ని పోలి ఉంటుంది, కానీ అది పూర్తి భిన్నమైనది. పైగా సనాతన ధర్మాన్ని ఖండించేదిగా ఉంది, అంటే తప్పుడు అర్థాలని చెప్పేవిగా ఉన్నాయి. ఇప్పటికే సెక్యులరిజం అని, అదే సూడో సెక్యులరిజం అని మన చరిత్రను దూరం చేసి నానా రకాలుగా హిందువుల్ని పడుకోబెట్టేశారు. హిందువులు ఒక భాషకో, కులానికో, ప్రాంతానికో అంకితమైపోయారు తప్ప హిందుత్వానికి కాదు. నేను హిందువునని చెప్పుకునేటటువంటి ధైర్యం కూడా చేయలేకపోతున్న ఒక దరిద్రమైన భావజాలంలో ఉన్నారు. పైగా వీళ్ళు ఇటువంటి ధోరణిలో ముందుకొచ్చి ఇంకా ఇంకా ఎక్కువగా సప్రెస్ చేస్తున్నారు హిందువుల్ని అనేది మనం ఇక్కడ గమనించాలి. మీకు వీడియో ప్లే చేస్తాను చివరిలో. మన సాధు సంతులు ఇటువంటి ఒక ప్రోపగండానే అడ్డుకోవడం జరిగింది ఒక చోట. ఐ థింక్ ఇది సరస్వతి నది పుష్కరాల దగ్గర అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. ఏం చేస్తున్నారు వీళ్ళంతా అంటే అక్కడ ఫోటోలు పెడతారు, శివుడు ఉంటాడు, అవతారాలు ఉంటాయి, సంథింగ్ ఏదో ఒక ఉంటుంది. కానీ అవన్నీ కూడా లోపలికి వెళ్తే కనుక మనం ఒక కొత్త దేవుడు అండి అన్నట్టుగా ఉంటుంది. తర్వాత అందులో అల్లా, జీసస్, కృష్ణుడు మొత్తం మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి మనం వింటున్న భావజాలాలు ఇవన్నీ మొత్తం మిక్సప్ చేస్తుంటారు. సరే, ఈ భావజాలను తీసుకువెళ్ళి పాత బస్తీలో అనౌన్స్ చేయండి. ఈ భావజాలను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే క్రిస్మస్ జరుగుతూ ఉంటే అక్కడ చేయండి. మీకు తేరగా హిందువులు మాత్రమే దొరికారు. వీళ్ళకనే కాదు, ఏ మతాలకి సంబంధించినటువంటి మార్కెటింగ్కైనా హిందువులు మాత్రమే దొరికారు. ఇంకెవరి దగ్గరకు వెళ్ళే ధైర్యం లేదు. ఈ దరిద్రాన్నంతా నెత్తి మీద పోసి ఏం చెప్తారు అంటే వీళ్ళే కాదండి, వీళ్ళు కానీ సోకాళ్ళు గురువులు కానీ, సోకాళ్ళు తమను తాము దేవుళ్ళుగా ప్రమోట్ చేసుకునేటటువంటి ఈ డిజిటల్ మీడియా గురువులు చాలామంది ఉన్నారులేండి. వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ లోకంలో నేనే రారాజును అని ప్రమోట్ చేసుకుంటారు. అంతే. అక్కడికి వచ్చాక ధ్యానమని, సాధనని, బొంగని, భూషానమని అలా ముంచేస్తూ ఉంటారు అన్నమాట జనాల్ని. ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతారు. ఇది కూడా అంతే. వీళ్ళు ఒక సత్యలోకం అనేది ఏదో క్రియేట్ చేసుకున్నారు, అందులోకి జనాల్ని జొప్పిస్తూ ఉంటారు. మనుషులకి సైంటిఫిక్ టెంపర్ అనేది దూరం చేసేటటువంటి ఏ మతమైనా దౌర్భాగ్యకరమైన మతమే. అది ఏ మతమైనా తనని తాను స్వేచ్ఛగా, తన కర్మల పట్ల బాధ్యతాయుతంగా ముందుకు నడిపేటటువంటి సనాతన ధర్మమే స్వచ్ఛమైనది. అందులో కూడా సంస్కరణలు అవసరమని అంటారు. ఎందుకంటే ఎవడో ఒక గొట్టంగాడు మధ్యలో వచ్చేసి చేర్చేసి ఉంటాడనమాట ఈ చెత్తంతా. దాన్ని తీసేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు సనాతన ధర్మం పరిరక్షించబడుతూ ఉండాలి మనలాంటి వాళ్ళందరి చేత. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా? వీళ్ళకి ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవడం వెనుక కారణాలు ఏంటి? ఇంత ఫండింగు, ఈ స్త్రీలు అందరూ కూడా ఒక వేషధారణతో, ఒక వైట్ కలర్ డ్రెస్సులతో లేదా చీరలతో నడుస్తూ ఏదో జరుగుతుంది. సరే, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి వ్యవహారం వాళ్ళది అని అనుకున్నా సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీ పద్ధతి నా పద్ధతికి విఘాతం కలిగించినప్పుడే క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ బ్రహ్మకుమారీస్ గ్యాంగ్ కూడా అదే చేస్తోంది. వీళ్ళు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు హిందువులకి తెల్లచీర కట్టాలనుకుంటున్నారు, హిందూ స్త్రీలకి, పురుషులకి కూడా. హిందువుల నుదుటిన బొట్టు తుడిపేయాలనుకుంటున్నారు వీళ్ళు కూడా, లైక్ ఇతర కొన్ని మతాల మాదిరిగానే. హిందువుల చేతికి గాజులు పగలగొట్టాలి అనుకుంటున్నారు. కాదని అనడానికి ఎవరన్నా ముందుకొస్తే నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఇలా చేయట్లేదా? మీరు అలా కనిపించట్లేదా? ఎందుకు ఈ ఊసర వెళ్ళి సెటప్స్ ఇవన్నీ కూడా? మీ బిజినెస్ లేకపోతే మీ యొక్క సిద్ధాంతం మీతోనే ఉంటే సరిపోతుంది కదా. హిందువుల మీదకి ఎందుకు అది దాడి చేయించాలి? ఇది మొదటి ప్రశ్న అండ్ చివరి ప్రశ్న కూడా. సో దీనికి ముందు సమాధానం చెప్తేనే కదా తదుపరి ప్రశ్న వచ్చేది. ఈ వీడియో చూడండి. సాధు సంతులు ఎలా ఎండగడుతున్నారో, వాళ్ళు ఏ విధంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సనాతన ధర్మానికి ఎంత విఘాతంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు మీరే చూడండి ఆ వీడియో.
దీన్ని ఒప్పుకో, మీరు ఇమీడియట్ తీసేయాలి, అసలు మీరు ఇమీడియట్ గా తీసేయాల్సింది. పద్ధతులు మీవన్నీ కూడా ఈ కరెక్ట్గా ఉండవు. ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? ఎవరు ధరిస్తారు? పోలీ ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లా, అది బొట్టు స్టిక్కర్, అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని అంటే మిమ్మల్ని ఏదో కష్టపెట్టాలని కాదు ఉద్దేశం. సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు, ఇలా వచ్చాడు, 5,000 సంవత్సరాల తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు స్వామిని, చక్కగా పెట్టుకోండి. డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంత డబ్బు కన్నా వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ కూడా తెలుసు. మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు? డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చుగా. యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు. మేమే చేయలేంత ఆర్పాటు, ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎంత ఖర్చు దీనికి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ప్రజల నుంచి ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ ఆర్పాటాల కోసం, సమాజం కోసం పనిచేయమని చెప్పారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మెయిన్ నేను డాక్టర్ నండి. ఓకే, ఉద్దేశంతో చేశానంటే పాజిటివ్ హెల్త్ ఎగ్జిబిషన్, డ్రగ్ ఎడిక్షన్, నషాముక్త అభియాన్. అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం, ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి, దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం. పుష్కర స్నానం చేశారమ్మా? చేశాను. మీరు మాత్రం దయచేసి మేము వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి, శివుడి గురించి చెప్పుకోండి, నారాయణ గురించి చెప్పుకోండి, ఋషి సాంప్రదాయం చెప్పుకోండి. కానీ మీ యొక్క దాడ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. మీది ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. కరెక్ట్ కాదు కదా. మీరు ఇది చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మేమేమో వేదాస్ నుండి ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము, మీరేమో ఏదో మీ స్టోరీలే చెప్తా ఉన్నారు. దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు, ఏమీ ఉండదు, మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయస్ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు. మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, పట్టణాలకు వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, లక్షల మంది కలుస్తున్నాం. అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమనం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెల్లాలో తెలియకుండా నారాయణ కూడా పెడతారు, శివుడు పెడతారు. కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు. మీరు అది ఎలా కుదురుతుంది? కన్ఫ్యూజన్. మేము మాట్లాడాము, మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము. నన్ను పిలిస్తే నేను రాలేదు. మాస్టర్స్ నన్ను పిలిస్తే ప్లేట్ టికెట్ పంపించాను, చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి. కొంతమంది వెళ్తే వచ్చారు. మాస్టర్స్ చదువుకున్నాం, మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ ని, భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు వద్దురా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది. అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి. మీరు డాక్టర్ కదమ్మా, మీరు ఏది కావాలంటే చేసుకోండి, ఏది కావాలంటే చేసుకోండి. కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాకండి. రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది, ఎందుకు అవుతుందండి? పని లేదా, పని పాడలేదా? ప్రతి దేవుళ్ళు, ప్రతి వ్యక్తిలో, జీవుడిలో పరమాత్మ అనుకున్నాం కదా, ఉన్నారు కదా. కలియుగాంతం ఎందుకు అవుతుంది? మీరు ఎలా నిర్ణయిస్తారు? మీకు హక్కు ఉంది నిర్ణయించడానికి. అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి, మీ మాట వినాలా? మీ మాట ఎందుకు వినాలమ్మా? చెప్పండి. మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు. డాక్టర్ చదువుకుని మీ డాక్టర్ చదివారు, మీ ఇష్టమైందా? ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా? మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా? మీ ఇష్టం లేదా మీ తల్లిదండ్రులు ఇష్టం, మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా. అది మీ ఇష్టం, మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ గాని. అలాగే ఎప్పటి నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్కింట్లోకి తయారయ్యారు. మీరు మీ విషయం చెప్తే ఎలా ఒప్పుకోమంటారు? అంటే దేనైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం. ఇప్పుడు మేము ఏం స్వామి ఏదైనా మాట్లాడాలనుకోండి, ఒక ప్రమాణం ఉంటుంది, వేద ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి, ఒక ప్రమాణం ఉంటుంది. శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా తీసుకుని మేము మాట్లాడతాం. కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. మీకు వేద ప్రమాణం ఉంటుంది, భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం. మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు, పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో బాధించాలని, కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు. అలా కాదండి, మీకు ఖచ్చితంగా బాధించడానికి వచ్చా. నేనైతే అయిపోయింది సార్, దండం లేకపోతే కుదరదండి, దండం లేకపోతే కుదరదు. చెప్పి చూసాం, దండనే అయిపోయింది, బాధించడం కాదు. స్వామి మాతజీ, వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు, కానీ సాంప్రదాయపరంగా మీరు అది మాకేమి హాని ఉండదు, మీకు మేము హాని చేయం. కానీ సాంప్రదాయపరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది. అందువల్ల దయచేసి బోర్డు మాత్రం తీసేయనమ్మా. నారాయణ ఉన్నారు ఉంచుకోండి, శివుడు ఉన్నారు ఉంచుకోండి. మాత్రం బోర్డు మాత్రం బోర్డు మాత్రం గమనించాలా ఉండమ్మా. ఎందుకు పెడుతున్నారంటే అట్రాక్ట్ చేయడానికి అంటారా?
హైందవ సంప్రదాయం దేవదేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవులు పెడితే క్రైస్తవులే వస్తారు, వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు, ఆల్రెడీ మారి ఉన్నారు వాళ్ళు. ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు. మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన మా దేవుని నుంచి మిగతా తీసేయండి. వీళ్ళు వేసినటువంటి మళ్ళీ ఉంచితే మాత్రం బాగుపడదాం మొత్తం మొత్తం బాగుంటారు. మళ్ళీ మా మనిషి వస్తారమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. మీరండి అగో ఆ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. అదే పెద్ద స్ట్రాష్ ఇవన్నీ తీయాలమ్మా, ఈ కన్ఫ్యూజన్స్ అన్ని తీయాలి. నారాయణ కింద ఉన్నారు, ఆయన పైన ఉన్నారు. తీసేసి కదా. ఇది ఎందుకమ్మా? అమ్మా ఇదేంటిది దరిద్రం? అమ్మ ఏంటమ్మా అమ్మా ఈ దరిద్రం ఏంటమ్మా? పుష్కరాల్లో ఏంటిది? ఈ దరిద్రం ఏంటమ్మా? ఏరామి ఏమ్మా ఏంటి? సరమ సమానం అయితే మీ ఆస్తులు ఉంటే నాకు ఇచ్చేయండి, కొంచెం అంతా ఒకటే కదా. మీ ఆస్తులు ఉంటే మాకు ఇచ్చేయండి, మేము పంచుకుంటాం అందరూ. ఈ దరిద్రం ఏంటి? ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి? లేదా చించేయడే చించేసామా? చించేయ్. చించేసామా? చించేయడమే చించేయి. దరిద్రం ఉండకూడదు. యేసు ప్రభు బొమ్మలు ఏంటమ్మా ఇక్కడ ఈ ప్లేస్ లో? సాంప్రదాయం ఏంది, వ్యవస్థ ఏంది, యేసు ప్రభు బొమ్మలు ఏంది? దేవుని వరకు వీళ్ళు పెట్టుకున్నామా? క్రైస్తవులు. మీకు దయచేసి నమస్కారం చెప్తున్నాం. ఈ బోట్లు మొత్తం ఆలు పెట్టండి. 2 రోజులు మనం వాళ్ళు ఉంటారు రండి, మా వాళ్ళు ఉంటారు, వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు. ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం, చట్ట ప్రకారం చర్య యేసు తీసుకుంటాం. ప్రభు బొమ్మలు పెట్టారేంటి? ఏ దరిద్రం ఇది? ఎందుకమ్మా? అట్లా ఎందుకని డబ్బులు ఇచ్చేది జీసస్ వాళ్ళ నుంచి డొనేషన్లు జీసస్ ఏంటి? క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు? మీరు దాంట్లో